నుంచి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ జూమ్ సభ్యులందరి మహిళా చైతన్యం జూమ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మాస్టర్స్. మరి నేను 2010లో ధ్యాన పరిచయం అయింది. ఆ ధ్యాన పరిచయం ఆడుతూ పాడుతూ సరదాగా వచ్చాను ధ్యానంలోకి. అంటే మా పిన్ని గారికి బ్యాక్ పెయిన్ ఉండేది. ఆ మేడంకి ఎలా తెలిసింది ధ్యానము అంటే, వాళ్ళ ఊర్లో ఒక ఆవిడకి జయ అనే మేడంకి బోత్ కిడ్నీస్ ఫెయిల్యూర్. స్విమ్స్ లో అని అక్కడ చూపించినప్పుడు హాస్పిటల్స్ లో వాళ్ళు ఇంకా డెడ్ లైన్ కి అంటే అప్పటికే 10 లక్షలు 20 లక్షల దాకా ఖర్చు పెట్టేశారు. డెడ్ లైన్ కి వచ్చేసింది. ఇంటికి తీసుకెళ్ళిపోన్నారు. ఆ టైంలో ఆ మేడము మా ఊరు వచ్చి సెంటర్ లో పర్ డే 12 అవర్స్ 21 డేస్ మెడిటేషన్ చేసి రికవరీ అయిపోయి మళ్ళీ అన్ని టెస్టులు చేసినా ఆమెకి ఏం ప్రాబ్లం లేదు, హెల్త్ ప్రాబ్లం అంటూ లేదు అని చెప్పడము డాక్టర్స్ కే వండర్ అయింది. అసలు ఎలా జరిగింది ఇది మెరాకిల్ అని డాక్టర్ రికార్డ్స్ గా క్రియేట్ చేశారు. అలా ఆమె ఏం చేశారంటే మా పిన్ని గారికి చెప్పారు. అక్క నువ్వు ఆపరేషన్ చేసుకుంటే 1 ఇయర్ బెడ్ రెస్ట్ ఉండాలి. నీ పిల్లలు ముగ్గురు దూరంగా ఉన్నారు. పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంది. రెండో అమ్మాయి బెంగుళూరులో ఉంది. తను సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ పెళ్లయిపోయింది ఇద్దరు పిల్లలకి. ఇంకో అమ్మాయి ఇంజినీరింగ్ చదివేది అప్పట్లో. తను దూరంగా ఎక్కడో చదువుకుంటుంది. మరి ఎలా ఉంటావు? నీకు ఇబ్బంది అవుతుంది. నువ్వు ఈ రోజు పౌర్ణమి మెడిటేషన్‌కెళ్ళు అన్నారు చిత్తూరు. మరి వచ్చారు మా పిన్ని గారు. సెంటర్ దగ్గర దిగితే వాళ్ళేమన్నారంటే ఆర్గనైజ్ చేసే మేడము ఈ పౌర్ణమి మెడిటేషన్ 10:00 స్టార్ట్ చేస్తాము అన్నారు. సరే 5 నుంచి ఏం చేస్తావు పిన్ని వచ్చేయి అన్న. సెంటర్‌కి మా ఇంటికి 2 కిలోమీటర్స్. అలా మా ఇంటికొచ్చారు. సరే నైట్ డిన్నర్ చేసుకున్నారు. చేసుకున్నాక బయలుదేరదాం 9:00కి అనుకున్నాము. అదేమైందంటే కుంభపోత వర్షం అన్నమాట. ఎంత ఘోరమని వర్షం పడుతుందంటే అంత వర్షం. ఏ ఆటో వాడిని పిలిచినా ఆటో వాడు రాలేదు. అలాంటి సిట్యుయేషన్‌లో సరే ఇంక మా పిన్ని ఒకటే గొడవ. నేను మా అబ్బాయి ఎంత బ్రతిమాలుతున్నాం ప్రతి ఒక్క ఆటో వాడిని గొడుగు పట్టుకొని మేము తడిచిపోతున్నాము. గొడుగు పట్టుకున్నాం. అలాంటి సిట్యుయేషన్‌లో మా ఆయనకి ఒకటి చెప్పాను. మాది జనరల్ స్టోరు. అక్కడ మా షాప్ దగ్గర ఆటో స్టాండ్ ఉంది. సరే మనకు తెలిసిన స్టాండ్ వాళ్ళని పంపించండి అంటే పంపారు. 11:30 ఆ టైం అయిపోయింది మేము బయలుదేరేకి. అప్పుడు వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోయాయన్నమాట వానకి. అంత మంచి వాన పడుతూ ఉంది. గాలి వాన. అప్పుడు ఆ 11:30కి ఆ చెట్లన్నీ తీసి మాకు దారి వదిలారు. రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది. ఆ సిట్యుయేషన్‌లో సెంటర్‌కెళ్తే మేడం ఆర్గనైజ్ చేసే మేడం మీకు మెడిటేషన్ వచ్చా అనేది. ఓరి బాబోయ్! రాదు అని చెప్తే ఎక్కడ తిరిగి పంపుతారో నేను ఆటో వాడిని పంపేసాను. వచ్చు అని చెప్పి లోపలికి పోయాను. అందరూ ధ్యాన స్థితిలో ఉన్నారు. సరే నేను కూర్చున్నాను. నాకి మంచి నిద్ర టైమే కానీ నిద్ర రాలేదు. కళ్ళు మూతలు పడలేదు. ఎంత కళ్ళు బలవంతంగా మూత వేసుకున్నా ఆటోమేటిక్‌గా అది ఓపెన్ అయిపోయేది. అలా జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు ఆర్గనైజ్ చేసే మేడం రౌండ్స్ ఏస్తూ ఉన్నారు. ఆమొచ్చినప్పుడు నటించడము, మళ్ళీ కళ్ళు ఊపడం చేయడం. అలా జరుగుతుంటే నాకు తెలియకుండానే నా వీపు పైన ఒక పెద్ద చెయ్యితో దెబ్బ పడింది. నేనున్నాను కదా! ఎందుకు భయపడుతున్నావు? అనే ఒక వాయిస్ వినపడింది. అలా వినపడ్డాక నాకర్థం కాలేదు. అది గురువుగారు అలా వస్తారు, తెలుస్తారని అప్పుడు తెలీదు. ఆ తర్వాత తెలుసుకున్నాను. మరి పొద్దున అయింది 5కి 5:30 అయింది. అందరూ వారి వారి ఇంటికి బయలుదేరుతున్నారు. అబ్బా బాబోయ్! బతికి బయట పడ్డాంరా దేవుడా! అని బయట వెళ్ళిపోయాము. మేము కూడా ఇంటికొచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసుకొని మళ్ళీ వెళ్ళాము. ఆ మేడం చెప్పారు, "మేడం మీకున్న ప్రాబ్లమ్స్‌కి పర్ డే 12 అవర్స్ మెడిటేషన్ చేయండి 21 డేస్. అప్పుడు రికవరీ అవుతుందంటే" మా పిన్ని గారన్నారు, "అరే 10 నిమిషాలు కూర్చోలేని పరిస్థితి నాది. ఆ! అలాంటిది వీళ్ళు గంటలు గంటలు కూర్చోమంటున్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో కాదు. నన్ను బస్ ఎక్కిచ్చేయి" అన్నారు మా పిన్ని. "లేదు పిన్ని ట్రై చెయ్యి. చెయ్యి ఫస్ట్ కూర్చో చూద్దాము. మరి చేద్దామో లేదో అది సెకండరీ మళ్ళా డెసిషన్ తీసుకుందాము" అన్నాను. ఆమె ఫస్ట్ సిట్టింగ్‌లోనే 3 అవర్స్ కూర్చోవడము, ఆమెకి తెలియని ఒక ఆనందం ఆలో తేలియాడారు. అలా జరిగినంక ఇంకా ఆమె 21 డేస్ ధ్యానం చేయడము, ఆమెతో పాటు నేను సరదాగా అలా వెళ్తూ వెళ్తూ నాకు ధ్యాన పరిచయం అయింది. అలా నేను ధ్యానం చేసుకుంటూ మా పిల్లలు, నేను ఎవ్రీడే ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలొస్తే పిల్లలు, మేము అందరూ ఈవినింగ్ మా పిన్ని దగ్గరికెళ్ళి సెంటర్‌లో కూర్చొని ధ్యానం చేసుకొని, మళ్ళీ 11:30 అలా రిటర్న్ అయ్యేవాళ్ళం. తనకు మాత్రం అక్కడే ఉండి డే అండ్ నైట్ భోజనంకి, టిఫిన్‌కి అలా లేసేది. ఆ 12 అవర్స్ అలా కంప్లీట్ చేసేది. అలా ధ్యాన పరిచయం అవ్వడం. ద అదిక ముందే నాకేమంటే దానికి ముందే నాకు చాలా అనుభవాలొచ్చేవి. అంటే మా వారు మంత్ర జపం చేసేవారు. వినాయకుడు మంత్ర జపం ఇచ్చారు. గురు దీక్ష తీసుకుంటే. మరి ఆయన మంత్ర జపం చేస్తూ ఉంటే కూడా
నాకు విజన్స్ కనిపించేది. అంటే నాకవి తెలీదు. అవి విజన్స్ అని కూడా. నాకెప్పుడు వినాయకుడు, బాల వినాయకుడు వచ్చి ఆడుకుంటూ సరదాగా మాటలు చెప్తున్నట్టు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళ గురువు గారికి పోయి చెప్పారాయన. మా ఆవిడకి వినాయకుడు కనిపిస్తున్నాడు. ఈరోజు ఇలా ఆడుకుంటూ వచ్చాడు అని చెప్తే, అది ఎలా సాధ్యం? మీరు మంత్రం చెప్తే ఆమెకెలా కనిపిస్తుంది అని అడగడం. అలా అంటే వాళ్ళ గురువుకే తెలియలేదు. అలా మేము సాధన చేస్తూ ఉంటే మా ఆయనకి కూడా చెప్పాను. ఏవండీ మంత్ర జపం ఎందుకు? మీరు కూడా ధ్యానం చేయండి అంటే తను 3 మంత్స్ వరకు యాక్సెప్ట్ చేయలేదు. మేడం గారు వాయిస్ కట్ అవుతుంది. కొంచెం నెట్ వాల్టా చూసుకోండి. ఓకే. అలా మంత్ర జపం చేస్తూ ఉంటే నేను ఆపేసి మీరు ధ్యానంలోకి రండి. దానికంటే ఇది గొప్ప స్థితి అని చెప్తే ఆయన లేదు లేదు నీది నువ్వు చేసుకో నేను చేసుకుంటా అన్నారు. కానీ నేను నా పాటికి నేను ధ్యానం చేసుకుంటే తను కూడా 3 మంత్స్ తర్వాత ధ్యానంలోకి రావడం. అలా మేము టోటల్ మేడం గారు ఫ్యామిలీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మేడం గారు మేడం నా గారు వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఒకసారి నా సైడ్ వాయిస్ ఓకే మేడం. బ్రేక్ అవుతుంది చూసుకోండి. నా సైడ్ ఓకే ఓకే. మేడం. నాకీ నెట్ అంతా కూడా బావుంది మేడం. అవునా? ఓకే. ఓకే. అలా ఓకే. ఓకే. థాంక్ యూ. పరిచయం అవ్వడము. అలా ధ్యానం చేస్తూ మేము అలాగే అప్పట్లోనే మేము 2013, 14 ప్రాంతంలోనే మేము ఒక ఎల్‌ఈడీ టీవీ తీసుకొని, ఒక ఓమిని కార్ తీసుకొని నేను, మా పిల్లలిద్దరూ, ఇంకొక సారు వాళ్ళ మేడం, వాళ్ళ పిల్లలిద్దరూ మేము ప్రతి విలేజ్‌కి వెళ్లి, అక్కడ మేము పాంప్లెట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకుంటాం ఆ విలేజ్‌లో. అక్కడ ధ్యాన విద్యార్థి, ధ్యాన గ్రామీణం, ధ్యాన స్పిరిచ్యువల్ రియాలిటీ అవి మేము సీడీస్ ఏసి వాళ్ళకి ధ్యానం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ధ్యానం నేర్పిస్తూ, అలాగే మా ఊర్లో అన్ని సెంటర్స్ యొక్క అడ్రెస్‌లు ఇవ్వడం, ఫోను నంబర్సు. ఎవ్రీ సండే మాకు వర్క్‌షాప్స్ నడిచేది అప్పట్లో. వన్ డే వర్క్‌షాప్‌లు. మరి ఫోర్త్ వీకు ట్రెక్కింగ్ వెళ్ళేవాళ్ళం మేము. అలా చేస్తూ వచ్చాము. అలా స్కూల్స్‌కెళ్ళడము, కాలేజెస్‌కెళ్ళడము, ధ్యానం నేర్పించడం పిల్లలకి. అసలు స్కూల్స్‌కెళ్ళి ధ్యానం చెప్తూ ఉంటే పిల్లల్లో ఎంత చేంజెస్ అంటే వాళ్ళలో అవేర్‌నెస్సు, వాళ్ళలో ఎంత టాలెంట్ బయటపడిందంటే ఎంతో అద్భుతం. అసలు వాళ్ళు కూర్చోబెట్టిన ఒక 10 నిమిషాలకే మేడం నాకు ఈరోజు ఒక తాతయ్య కనపడ్డారు. భుజం పైన చెయ్యేసి బాగా చదువుకో, మంచిగా ఆడుకోవాలి అని చెప్పారు అని. ఎవరా తాతయ్య పేరు తెలుసా? అడిగావా? అంటే లేదు అంటారు. మరి నేను ధ్యాన జగత్ బుక్ తీసుకెళ్ళేదాన్ని స్కూల్స్‌కి. అలా ధ్యాన జగత్ బుక్ చూపిచ్చి, ఈ తాతయ్య అంటే పత్రి గారిని చూపిచ్చి వాళ్ళు, అవును. ఈ తాతయ్య తెల్ల జిబ్బా, తెల్ల ప్యాంట్ ఏసుకొచ్చారు మేడం అనేవాళ్ళు. అలా వాళ్ళు 1 అవర్ నాకు క్లాస్ ఇస్తే పిల్లలేం చేసేవాళ్ళంటే వాళ్ళ ప్రిన్సిపల్‌ని అడిగి 2 అవర్స్ మేడం ఇంకో పీరియడ్ గూడా లీజర్ ఉంది. మీరే క్లాసెస్ తీసుకోండి అని చెప్పేవాళ్ళు. అప్పుడు నేను 5 ఫింగర్ కాన్సెప్ట్స్ గురువుగారు చెప్పినవన్నీ వాళ్ళకి కథల రూపంలో చెప్తూ వాళ్ళని మోటివేట్ చేసేదాన్ననమాట చిన్న పిల్లలైతే. ఇంకా కాలేజ్ పిల్లలకి చెప్పేవాళ్ళని ధ్యానం గురించి అద్భుతంగా. అలాగే మేము ఇంటింటి ధ్యానాలు అనేసి సప్తాహాలు ప్రతి ఇంట్లో 7 రోజులు అలా సప్తాహాలు చేశాము. ఒక్కొక్క ఇంటిలో. అలా సప్తాహాలు చేసాము. ఎన్నో సప్తాహాలు. మరి అలా సప్తాహాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, "మేడం మీరు మా ఇంట్లో కూడా చేస్తారా? మా ఇంట్లో కూడా చేయించండి. దీనికి ఏమి" అన్నారు. ప్రతి ఒక్క ముక్కున్న ప్రతి వ్యక్తి, శ్వాస తీసుకునే ప్రతి వ్యక్తి దీన్ని ధ్యానం చేయొచ్చు. దీనికి కులం, మతం అంటూ లేదు. ప్రతి ఒక్కరూ ఆహ్, అంతటా ఉన్నది ఆ చైతన్యమే అని వాళ్ళకి చెప్తూ, వాళ్ళని కూడా మోటివేట్ చేయడము. అలా జ సప్తాహాలు చేసాము. అలాగే మేము ఇంటింటి ధ్యానం పాంప్లెట్స్ ఇస్తూ మా ఊరు హెడ్ క్వార్టర్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో. ఆ హెడ్ క్వార్టర్స్‌లో సబ్ జైల్ ఉండేది. అంటే డిస్ట్రిక్ట్ అంతా పెద్ద జైలనమాట అది. ఆ జైల్‌లో దగ్గర దగ్గర 600 మంది, 700 మంది ఖైదీస్ ఉంటారు. అంటే వాళ్ళకి శిక్ష పడక ముందే కోర్ట్‌లో డిసైడ్ చేయకముందే ఇక్కడ వాళ్ళని భద్రపరుస్తారు. ఆ తర్వాత వేరే జైలుకి పంపిస్తారనమాట. కడప జైలో లేదో ఎక్కడన్నా పంపుతారు వాళ్ళని. అలా ఉంటే వాళ్ళకి నాకు చిన్నప్పటి నుంచి కూడా పోలీసులంటే చాలా భయమేసేది. అలాంటిది మేము డోర్ టు డోర్ పాంప్లెంట్ ఇస్తుంటే ఒక సార్ ఏం చేశారంటే, "మేడం, మేడం వీళ్ళకి పోయి మనం ధ్యానం నేర్పుతాం." "అరే బాబా! నాకు భయము. నాకు వాళ్ళని చూస్తేనే చాలా భయము. నేనేం చెప్తాను నోరు కూడా తెరవలేను బాబు" అంటే, "లేదు మేడం రండి" అన్నారు. అక్కడ బయట గేటు ముందర ఇద్దరు గన్ పెట్టుకొని కానిస్టేబుల్స్ ఎప్పుడూ ఉంటారనమాట ప్రహరీ దగ్గర. వాళ్ళకిచ్చాము. "అవునా మేడం రండి మా సార్‌ని పోయి అడిగేసొస్తానని" పోయి లోపల పోయి వాళ్ళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీసర్ అనమాట. ఆయన్ని పోయి అడగడం. ఆయన వెంటనే లోపల మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేయడం. కూర్చోబెట్టుకొని 1 అవరు ఆ మెడిటేషన్ గురించి మాట్లాడడము అన్నీ చేశారు. మరి ఎవ్రీ వీకు మీరు 1 అవర్ క్లాస్ తీసుకోండి మేడం అని ఖైదీలకి చెప్పారు. ఎవ్రీ సాటర్‌డే 10-12 వాళ్ళకి ఖైదీలకి ధ్యానం నేర్పించాను. అలా 2 ఇయర్స్ ఖైదీలలో చైతన్యం ఎంత మార్పంటే
వాళ్ళకి అక్కడ గవర్నమెంటే నాన్ వెజ్ ప్రొవైడ్ చేసేది. కానీ మేము నాన్ వెజ్ గురించి చెప్తూ మీరు మానాలని చెప్పకుండా వాళ్ళకి కాంప్లెయింట్ ఇచ్చి ఆ వెజిటేరియన్ యొక్క వాల్యూస్ చెప్తూ వచ్చేదాన్ని. అలా చెప్తూ వస్తేనే చాలా మంది వాళ్ళలో వెజిటేరియన్‌గా మారడం, అలా వాళ్ళు తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేసి అక్కడ శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి క్షమాతత్వం నేర్పించాను. క్షమాగుణం అంటే ఏంటి నేర్పించాను. ఎప్పుడైతే ఆ క్షమాపణ నేర్పించానో ఒక ఒక ఖైదీకైతే నిద్ర పట్టేది కాదంట. అతను అంటే తెలుసో తెలియకో ఎమోషన్‌లో ఎవరినో మర్డర్ చేశాడంట. అంటే తనకి తప్పు అని నిద్ర పట్టకుండా మెంటల్లీ డిప్రెషన్‌లోకెళ్ళిపోతే నేను ఎప్పుడైతే ధ్యానం నేర్పించి, ఆ క్షమాతత్వం గురించి కొన్ని అసలు కాన్సెప్ట్‌లు చెప్తూ ఇలా చేయాలి. నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ శరణాగతి పొందుతావో అప్పుడే ఆ ఆత్మ నిన్ని రిలీజ్ చేస్తుంది అని వాళ్ళకి మోటివేట్ చేయడం. అలా వాళ్ళు ఆహ్, క్షమతత్వం నుంచి బయటపడి హ్యాపీగా నిద్రపోవడం. అలా ఎంతోమంది ఖైదీలు తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తుంటారు. మరి వాళ్ళందరూ ధ్యానం చేస్తూ ఆ శిక్ష నుంచి బయటపడి రిలీజ్ అయిపోవడం. వాళ్ళైతే మాతో పాటు మేము కూడా శాకాహార ర్యాలీలకొస్తాం మేడం. మీతో పాటు ధ్యానం పాంప్లెంట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేడం. ఒకతనైతే తమిళనాడంట. మరి అతను చెక్ బుక్ ఎత్తిచ్చాడు. మేడం నేను అమౌంట్ ఇస్తానని. అయ్యా మేమిక్కడ ఫ్రీగా చెప్పడానికొచ్చాం. ఇక్కడ ఏమి తీసుకోకూడదు, ఏమి చేయకూడదు. మీరు ఏం చేయాలన్నా రిలీజ్ అయ్యి బయట మావి బోలెడన్ని సెంటర్స్ ఉన్నాయి. బోలెడన్ని పిరమిడ్ కేర్ సెంటర్‌లు అన్నీ ఉన్నాయి. మీరు అక్కడ చేయొచ్చు కానీ ఇక్కడ ఏం తీసుకోకూడదు అని చెప్పేదాన్ని. అసలు లోపలికి వెళ్ళాలంటే ఎలా ఉంటుందంటే, దగ్గర దగ్గర ఒక 30 అడుగుల గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ లాక్ చేసింటారు. మనం వెళ్తే మనతో పాటు ఇద్దరు పోలీసులు ఎస్కార్ట్స్‌గా వస్తారు. వాళ్ళు ఆ లాక్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్తారు. అలా 3 గేట్స్ ఓపెన్ చేసి వెళ్తే అసలు నిజంగా మేడం నేను చదువుకునింది కూడా 10థే గానీ నాకంత నాలెడ్జ్ లేదు. ఇలా మాట్లాడేదాన్ని గాని. ఇంటికి ఒక పరిమితమైన దాన్ని ఈరోజు ఆనాపానసతి ధ్యానం ద్వారా డోర్ టు డోరు చెప్పడానికి గురువుగారు ఎంతగా మనం ఒక రాయిని సానపెడితే వజ్రం ఎలా అయిందో కోహినూరు వజ్రం, అలా తీర్చిదిద్దారు మన గురువుగారు. మరి ఆ గురువుగారికి ఆత్మ ప్రణామాలు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మేడం. అలాగా తీసుకెళ్ళి లోన్‌కెళ్ళాము. ఆహ్, ఎళ్ళినప్పుడు ఏమైందంటే ఒక ఆయన చైర్‌లో కూర్చోన్నారు దూరంగా. చాలా దూరంగా నాకు ఆయనకి 2000 అడుగులు, 1000 అడుగులు దూరం ఉంటుంది. అలా లేసి ఆయన సెల్యూట్ కొట్టి నాకు చైర్ తెచ్చేసారు. తెచ్చి వేసి కూర్చోండి మేడం అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరీయన అనేసి క్లాస్ అంతా అయినంక అడిగితే ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంట ఆయన కూడా. చూడండి మరి ఎంత గౌరవం. ఆయన క్యాడర్ ఏంటి? ఆయన పరపతి ఏంటి? మనకు ఒక ఆత్మ ప్రణామం చెప్పి చైర్ తెచ్చి ఏస్తున్నారంటే ధ్యానం ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్తుందన్న దానికి నిదర్శనం అంటే నా అనుభవమే అన్నమాట. అలా ఎన్నో అనుభవాలు నిజంగా మా ఇంట్లో ప్రతి క్షణము ఒక్కొక్క మిరాకిలే మేడం. నేను అలా ఇంటింటి ధ్యానాలు చెప్తూ వెళ్తూ ఉంటే నాకీ మున్సిపల్ వాటర్ ఒస్తుంది. డే బై డే. కానీ ఎప్పుడొస్తుందనేది ఒక టైం అంటూ ఉండదు. అలాంటి టైంలో నేను ఆటోమేటిక్‌గా గేట్ వాల్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తాను సంపుకి అంతా. నేను క్లాస్‌కెళ్తే కూడా నా సంపు ఫుల్ అయిపోయి సెకండ్ ఫ్లోర్‌లో ఆహ్, వ స ట్యాంక్ ఉందన్నమాట. అది కూడా ఫుల్ అయ్యి ఓవర్‌ఫ్లో అయ్యేది. ఎంత అద్భుతమో చూడండి. మరి మోటార్ వేయలేదు. కరెంట్ సేవ్ అయింది. ప్లస్ నా వర్కు ఇబ్బంది పెట్టలేదు మాస్టర్స్. అద్భుతంగా నేను ధ్యానం చెప్తూ ఉన్నాను. నా వర్క్ ఇంట్లో కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోయేది. అలా ఎన్ని అద్భుతాలంటే మా నిజంగా మా జీవితం మలుపు అన్నమాట. అస్సలు ధ్యానంకొచ్చాక అంతకుముందు జీవితం వేరు. మరి మరు జన్మే అని చెప్పాలి. మా ఇంట్లో మాకైతే మరు జన్మ ప్రతి ఒక్కరికి మా పిల్లలిద్దరు ఇద్దరు అంతే. అసలు ఇప్పుడు కూడా మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివిపిచ్చాను. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చింది. ధ్యానంకొచ్చాక ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకి. 2013లో జీరో లెవెల్‌కెళ్ళిపోవడం బిజినెస్ పరంగా. అప్పుడు సూసైడ్ లెవెల్‌కెళ్తే ఒక్కటే చెప్పారు మాస్టరు. రాఘవేంద్ర సార్ కౌన్సెలింగ్ ఇస్తారు అంటే నాయుడుపేట ఆయనకి ఫోను చేశాను. సార్ నా పరిస్థితి ఇలా ఉంది. మరి నేను ముందుకెళ్ళాలా? వెనక్కెళ్ళాలా? నాకు అర్థం కావడం లేదు. ఇటు చూస్తే నుయ్యి, అటు చూస్తే గొయ్యిలాగుంది. మరి నా పరిస్థితి ఏంటి? సూసైడ్‌కెళ్ళిపోవాలా అని ఉంది సార్. నాకు అసలు బతకాలని లేదంటే ఒక్కటే చెప్పారాయన. ఎక్కడైతే అపజయం పొందావో అక్కడే విజయం పొందుతారు మేడం. మీరు ఎవ్వరి దగ్గరికి వెళ్లి వర్క్ చేయకూడదు. మీ షాపే మీరు రన్ చేయాలా అన్నారు. నిజంగా మేడం మా నాన్నగారు కూడా కోటీశ్వరులే. తను మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో పెద్ద ఆఫీసర్, గెజిస్టర్ ఆఫీసరు. ఇద్దరు అన్నయ్య, ఒక తమ్ముడున్నారు. మా వారికి 8 మంది బ్రదర్స్, ఒక సిస్టరు. అసలు ఆ సిట్యుయేషన్‌లో
మా వారు ఇల్లు వదిలి 15 రోజులు కనిపీయకపోతే కూడా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. మా నాన్న ఒక్కటే చెప్పారు. లాస్ట్‌కి ఒక 15 రోజుల తర్వాత ఆయన ఎలాగో ఫోన్ కాంటాక్ట్‌లో కనెక్ట్ అయ్యారు. సరే రండి మా అన్నయ్య ఇస్తారు, మా తమ్ముడు ఇస్తారని అబద్ధం చెప్పి ఆయన్ని ఇంటికి తీసుకురావడం. ఆ తర్వాత నేను మాట్లాడిస్తే తను ఏడవడం తప్ప ఇంకేం ఉండదు. అది మెంటలీగా చాలా వీక్ అయిపోయారు. బాగుండేవారు భారీగా మనిషి. అలాంటిది వీక్ అయిపోయారు. ఒక 10 రోజులకే ఇంక మా నాన్నని కూర్చోబెట్టుకొని మెల్లగా మాట్లాడిచ్చాను. "ఏం జరిగింది? ఏం నాన్న కనుక్కో" అంటే ఆయన దగ్గర దగ్గర 2.5 లక్షలు ఎవరికో షూరిటీలు వేయడము, ఉన్నదంతా షాప్‌లో వాళ్ళకిచ్చేయడము అలా జరిగి లాస్ అయిపోయి నేను భార్యకి షేర్ చేస్తే తను డిప్రెషన్‌లోకెళ్తుంది అనేసి ఆయన షేర్ చేయకుండా తనొక్కటే ఫేస్ చేసి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సిట్యుయేషన్‌లో మా డ్యాడీ ఒక్కటే చెప్పారు. అమ్మ ఐపీవీ వేసేయి. ఒక 6 నెలలు నువ్వు అజ్ఞాతంలో ఉండమను అల్లుడిని. ఆ తర్వాత మళ్ళీ నేను అమౌంట్ ఇస్తాను బిజినెస్ చేసుకుంటూ అన్నారు. లాయర్‌ని కూడా మాట్లాడాను. దగ్గర దగ్గర 50,000 అడిగాడు తన ఫీజు ఐపీ వేయడానికి. నాకొక్కటే అనిపించింది. ఎక్కడైతే అపజయం పొందామో అక్కడే విజయం పొందుతామన్నారు కదా! ఆ 50,000కి ఇంకొక 1,00,000, 2,00,000 వేస్తే అప్పు తీరిపోతుంది. మనం జన్మ జన్మలో కర్మ అనేది ఉండకూడదు కదా! బ్యాలెన్సు. అది తప్పు అనేసి నేనింకా ఐపీ వేయకుండా ఆ 50,000తో కూడా నేను షాప్ మళ్ళీ స్టార్ట్ చేయడము. వచ్చిన వాళ్ళకందరివి ఎవరైనా అప్పు అడిగితే, అవునా మీకు మా ఆయన ఇయ్యాలా? అడిగి కనుక్కొని ఇస్తానని చెప్పి నా దగ్గరున్న గోల్డ్, హౌస్ లోన్ పెట్టి వాళ్ళ అప్పులన్నీ క్లియర్ చేశాను. ఆ రోజు నాకు 7,00,000 అప్పు ఉన్నది. ఈ రోజు రూపాయి లేకుండా హ్యాపీగా జీవిస్తున్నాను మేడం. ఇది వచ్చి నాకు ధ్యాన భిక్షే మాస్టర్. మరి ఎంత అద్భుతాలో చూడండి. మరి జీరో లెవెల్‌లో నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మరి ధ్యానం. ఎంత అద్భుతాలంటే మరి ఆ సిట్యుయేషన్‌లో నేను మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్‌లో నుంచి అప్పుడు సెవెంత్, ఫిఫ్త్ అలా చదువుతూ ఉన్నాయి వాళ్ళ పిల్లలు. ఆ టైంలో మా పిల్లల్ని చదివించేకి ఫీజులు కట్టలేక నేను గవర్నమెంట్ స్కూల్స్‌కేసాను. అప్పుడు ఈ సమైక్యాంధ్ర బంద్ అన్నమాట. అంటే మనం 2 రాష్ట్రాలు గొడవలనమాట. తెలంగాణ రాష్ట్రము మనది. అలా గొడవలుంటే ఎప్పుడు చూడు స్కూల్స్ బంద్ అనమాట. స్కూల్స్ సరిగ్గా ఓపెన్ ఉండదు. పోవడం, మళ్ళీ పరుగులు తీసుకొని ఇంటికొస్తూ ఉండేవి. ఆ సిట్యుయేషన్‌లో మా అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఢిల్లీకి తీసుకెళ్తామని అంటే పత్రిక నవంబర్ 14థ్ నెహ్రూ పుట్టినరోజు కదా! దానికోసం మా బాబుని సెలెక్ట్ చేశారంట. డిస్ట్రిక్ట్‌లో ఒకే అబ్బాయిని సెలెక్ట్ చేశారంట. దాంట్లో మా అబ్బాయి. వాళ్ళ టీచర్ ఫోను చేసి, "మేడం ఇలా మేము తీసుకెళ్తున్నాం మీ బాబుని. మీరు ఓకే అంటే" అని చెప్పారు. "మేడం మా పిల్లలు ఇంతవరకు పేరెంట్స్‌ని వదిలి ఉండలేదు. మరి అది వీలు పడదు మేడం" అంటే, "లేదు లేదు మీ అబ్బాయి" అసలు మా అబ్బాయి గురించి మీకేం తెలుసండి? కొత్త అండి మీకు స్టూడెంటు. అబ్బాయి గురించి అంటే, "లేదు మేడం మీ అబ్బాయి ఐక్యూ హై పవరు. వాడు చాలా ఫాస్ట్‌గా ఏది చెప్పినా యాక్టివ్‌గా కనెక్ట్ అయిపోతాడు" అని చెప్పడం వాళ్ళ టీచరు. మరి మా ఆయన్నడిగితే, పంపించు పిల్లల్ని" అన్నారు. మరి వాళ్ళ టీచర్స్ ఇద్దరు తీసుకెళ్లారు బాబుని. ఆ ఢిల్లీ ట్రిప్పు. అసలు ఏసీ ట్రైను 15 రోజులు ఉన్నారు వాళ్ళక్కడ. అక్కడ అక్కడ వాళ్ళు ఎన్నో సైన్స్ ఫెయిర్‌లన్నీ చేయడం, అక్కడ మినిస్టర్ దగ్గర ప్రైజులు తీసుకోవడం, మరి మా చిత్తూరొచ్చాక చిత్తూరు కలెక్టర్ దగ్గర, డీఈఓ దగ్గర ప్రైజులు తీసుకొని పేపర్‌లో రావడం నిజంగా నాకది మిరాకిల్ మేడం. మా అబ్బాయి వెళ్ళిన రోజు కూడా 2011, 11 తారీఖు ఎంత అద్భుతాలో చూడండి. తెలియకనే అవన్నీ యూనిఫార్మ్‌గా జరిగిపోతున్నాయి. యాస్ట్రల్‌గా మాస్టర్స్ అన్నీ ఫినిష్ చేశారు మేడం. జస్ట్ మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్ మాదిరి వర్క్ చేస్తున్నాం. నేను చేశాను అనుకుని గర్వపడుతున్నాం. నాది, నీది అనేది ఏమీ లేదు. నిజంగా నేను పత్రి గారు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు అద్భుతంగా పాటిస్తున్నాను. ఒక్కటే ఒకటి ఇంకా ఫాలో కాలేదు. అది ఏంట్రా అంటే నా అనుభవాలు బుక్ రాయలేదు. అదొక్కటి రాయలేదు తప్ప నేను ఏ టు జెడ్ గురువు గారు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నాను. మరి కోటి పూజ సమం శ్రోత్రం సూక్తకోటి సమోజపః జపకోటి యజ్ఞం యజ్ఞకోటి ధ్యానం ధ్యానకోటి లయం అన్నారు. మరి పూజ చేస్తే మనం అక్కడే ఆగిపోతాము. అక్కడ కాదు అది మెట్టు కాదు అగడత అని ఆది శంకరాచార్యులు వాళ్ళు చెప్పినది విన్నాను. మరి నేను కూడా ఎన్నో మా ఇంట్లో చాలా మడుగు ఆచారాలుంది. నేను ఈ రోజుకి కూడా పూజలు పైన కాన్సంట్రేషన్ చేయడం లేదు. మా ఇంట్లో ఎన్నో విగ్రహాలు అన్నీ ఉన్నాయి. అన్నీ అటక చేరిపోయాయి. హ్యాపీగా నేను మా అత్తగారి కుటుంబంలో ఐదో కోడలిని. అందరూ అన్ని వ్రతాలు ఉన్నాయి. అన్నీ చేస్తారు. నేనొక్కటి చెయ్యను. దీపం కూడా పెట్టను. దీపం ఎందుకు పెట్టాలి అంటే, నీలో ఉన్న ఆ అజ్ఞానం తొలగించి నువ్వు ఒక చైతన్యంగా వెలుగు అనడానికి నిదర్శనానికి దీపం పెడతాము. దాని యొక్క అర్థం తెలుసుకున్నాను. దాని యొక్క అనుభవం తెలుసుకున్నాను. తర్వాత ఇంక నేనది వదిలిపెట్టాను. ఓకే. నాలో ఉన్న అజ్ఞానంను, చీకటిని పారదోలుతూ మనం ఒక చైతన్యంగా ఒక కాంతి వెదజల్లాలి. మనం ఒక చిరు దీపం ఒక రూమ్‌లో పెడితే ఎంత కాంతి వెదజల్లుతుందో, అలా
మిగతా ఆరిపోయిన దీపాలనంతా వెలిగించాలి అనే మైండ్ సెట్‌తో నేను పూజలు చేయడం ఆపేసాను. అలాగే నన్నందరూ ఒమిట్ చేశారు 2013లో ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడినప్పుడు. ఎప్పుడైతే అందరూ అత్తగారింటి సైడ్, అమ్మగారింటి సైడ్ ఒమిట్ చేశారో, ప్రతి ఒక్కరు ఈరోజు నువ్వొక అద్భుతమైన మనిషివి. నీలో ఏదో ఒక దైవీ శక్తి ఉంది అని ధ్యానం చెయ్యని వాళ్ళు గూడా గుర్తించే స్థితికి ఎదిగాం మాస్టర్స్. మరి అది ధ్యాన భిక్షే మాస్టర్స్ నాకి. మరి ఎన్ని అద్భుతాలంటే ఒక పూజలే కాదు. ఇంట్లో నాకీ ధ్యానంకొచ్చిన కొత్తలో ఒకసారి మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆహ్, పెద్దగా అయిపోయాను. ఆకాశమంత హైట్ అయిపోయాను. అయిపోతే ఒక చిన్న చీమల్లాగా కనిపిస్తున్నారు కింద ఉన్న మనుషులు కానీ, చెట్లు కానీ. అరే! ఏంటి బాబా ఇలా అయిందంటే, అప్పుడు ఆ మేడం చెప్పారు అక్కడ సెంటర్ మేడం, "మేడం హై ఎనర్జీస్ తీసుకున్నారు. మీరు అందువల్ల అంత హైట్ పైకి పొడవైపోయారు" అని చెప్పారు. అలా ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమ్‌నాథ్ సార్ చెప్పేవాళ్ళు. ఎవరు, ఏంటి అడిగితే వాళ్ళు మీతో కనెక్ట్ అవుతారు, మాట్లాడతారు అని. మరి నాకు ధ్యానానికి ముందు కూడా ఎన్నో విజన్స్ వచ్చేది. నాకప్పుడు తెలీదు. అది ఆస్ట్రల్ ట్రావెల్ అనేది తెలీదు. సూక్ష్మంగా అది తెలీదు. అంటే నాకు ఈ ధ్యానంలో కూర్చోకపోయినా కూడా ఎన్నో అనుభవాలొచ్చేదనమాట. అలా ఒకసారి ఆంజనేయ స్వామి వచ్చారు. మనం చూసినట్టు ఆయనకు గదో, లేదో తోకో అలా ఏమీ లేదు. అలా వస్తే మీరెవరో నేను నమ్మను. అలా అని ఆయనతో చాలా సేపు వాదన చేశాను. అప్పుడు ఆయన నేను ఆంజనేయ స్వామి అని చెప్పడము, అలా నన్ను భుజాల పైన ఇలా కూర్చోపెట్టుకొని హిమాలయస్ తీసుకెళ్లారు. ఆ హిమాలయస్ యొక్క నేచర్ అంతా చూపిచ్చారు. అసలు మన ఎర్త్ పైన చూడని ఫ్లవర్సు, ఆ నేచర్ అంతా చూసి ఎంతో ఆనంద పరవశంలో పొంగిపోయాను. అలా ఉన్న టైంలో ఆయన ఒక ఎనర్జీ పిరమిడ్ ఇచ్చారు. అంటే పిరమిడ్ అంటే కూడా సరిగ్గా తెలియని స్థితి కొత్త అన్నమాట ధ్యానంలో. అలా ఉన్నప్పుడు ఆయన ఇది ఏం చేయాలి అంటే, అది తీసుకొచ్చి మా ఇంట్లో హాల్‌లో సీలింగ్ ఫ్యాన్ దగ్గర అలా పెట్టారు. అసలు ఆ కాంతి ఎన్ని వేల కోట్ల సూర్యులను కలిపితే కూడా అంత కాంతి రాదు మేడం. అంత కాంతి అయిపోయింది. మరి అలా మాయమైపోయారాయన. అలా ఎన్నో అనుభవాలనమాట. అంటే ఓపెన్ ఐస్‌తోనే వస్తుంటే నాకు డౌటొచ్చి ఒకసారి పత్రి గారు తమిళనాడొచ్చినప్పుడు వాణింబాడి అనేసి అక్కడ పిరమిడ్ ఉందనమాట. మెగా పిరమిడ్. అక్కడ వచ్చినప్పుడు సార్‌తో ఇలా ఎప్పుడు సార్ దగ్గర నుంచొని నమస్కారం పెట్టేసి సెకండ్ ఇంచి గమ్మున ఉండడమే, వినడమే తప్ప మాట్లాడేదాన్ని కాదు. అలా ఆ రోజు చైర్‌లో పక్కనే కూర్చొని, "సార్ నాకెన్నో అనుభవాలొస్తున్నాయి. అది భ్రమలా, ఊహలా నాకర్థం కావడం లేదు సార్" అని ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశాను. సార్ నన్ను టిబెట్ తీసుకెళ్లారు సార్ ఇద్దరు. తీసుకెళ్ళి అక్కడ కొన్ని భిక్ష పాత్రలు, కొన్ని డ్రెస్‌లన్నీ ఉంచారు. దాంట్లో మీది ఏది ఐడెంటిఫై చేయమన్నారు. చేశాను సార్. ఆ తర్వాత కొంతమంది ధ్యాన స్థితిలో ఉన్నారు. వాళ్ళని లేపమన్నారు. లేపి ఉన్నత లోకాలు, కాంతి లోకాలకు తీసుకెళ్తాను అని చెప్పమన్నారు. మరి చెప్తే వాళ్ళని లేపి చెప్తే, "లేదు మేమింకా ధ్యానం చేస్తాం" అంటే, "వచ్చేయండి బ్యాకు" వాళ్ళు అలాగే కూర్చోని అని చెప్పారు. చెప్పాక అలా ఒక మారుమూల కొండ గుహలున్న ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక గుహలో ఒక లామా ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆయనకి కొన్ని లేపి, కొన్ని ప్రాసెస్ చేయించి, ఆ ప్రాసెస్ చేయించినాక ఉన్నత లోకాలు, కాంతి లోకాలకు తీసుకెళ్ళి విడిచిపెట్టడం. ఆ తర్వాత రెండో గుహలో ఇద్దరు లామాలకి సేమ్ ప్రాసెస్ చేయించి, మళ్ళీ కాంతి లోకాల్లో విడిచిపెట్టడం. అలా మూడో గుహలోకెళ్ళాక ఆయనకి సేమ్ ఫస్ట్ ఎలా అయితే చేసామో అవన్నీ చేయించి ఉన్నత లోకాలకు తీసుకుపోయి విడిచిపెట్టాము. మరి బ్యాకొచ్చాక దలై లామా అనే మన ఈ గెలాక్సీలకి, ఈ యూనివర్స్ క్రియేషన్స్, కాస్మోస్‌కంతా ఒక హెడ్ ఉంటారు కదా! ఆయన దగ్గరికెళ్ళి మనలాగా నమస్కారమో, లేదా గుడ్ మార్నింగ్ అనో అలా చెప్పకూడదు. ఆయనకు మోకాళ్ళ పైన కూర్చొని ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, "సార్ నేను చేసిన వర్క్ ఫినిషా? లేదు ఫిజికల్ బాడీతో వచ్చి చేయాలంటే" మేడం డన్ అన్నారు. బ్యాకొచ్చాక నేను ఆ వచ్చిన ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాను. "అసలు మీరెవ్వరు? నా దగ్గర ఎందుకు ఈ వర్క్ చేయించారు?" అని అడిగితే, "నేను ప్రాథమిక సృష్టికర్తనే" అని ఒకరు చెప్పారు. ఇంకొకరు లార్డ్ మెటాట్రాన్ పత్రి గారని తెలుసుకున్నాను. ఆ తర్వాత ఎందుకు చేయించారు సార్ అంటే, మేడం మీరు వాళ్ళు ఎప్పుడు కూర్చున్నారో కనుక్కోండి ధ్యాన స్థితిలో" అంటే, వాళ్ళు 1 శతాబ్దంలో ధ్యానంలో కూర్చున్నారంట. ఇప్పుడు 21 శతాబ్దం జరుగుతోందంట. అన్ని వేల సంవత్సరాలుగా ధ్యాన స్థితిలో ఉన్నారు. మరి వాళ్ళ గురువు గారొచ్చి లేపితే గాని లెగమన్నారు. అందువల్ల మీరు బై డిజైన్ చేసుకొచ్చారు మేడం. ఈ జన్మలో అది ఫినిష్ చేయాలని. మీరు మర్చిపోతే మేము గుర్తు చేయించాలనుకున్నాం. కాబట్టి మీ దగ్గర ఆ వర్క్ చేయించాం మేడం అని చెప్పడం. అలా సార్ చెప్తే వెంటనే సారు చెయ్యి పట్టి ఇట్లా గిల్లుకో అన్నారు. గిల్లుకుంటే ఇది సత్యమా? అసత్యమా? అడిగారు. సత్యమా అంటే
మరి మేడం మీరు చూసిందంతా సత్యమే మేడం. మీరు మోస్ట్ సీనియర్ అని సార్ వెంటనే శాల్వా కప్పడం అక్కడ. దగ్గర దగ్గర 300, 400 మెడిటేషన్ మాస్టర్స్ ఉన్నారు. శాల్వా కప్పి క్లాప్స్ కొట్టించి అని చేస్తే ఇంకా అక్కడున్న వాళ్ళంతా చాలా కుళ్ళుకుంటున్నారు. ఏంటి ఈమె ధ్యానంలోకొచ్చిన కొత్త అప్పుడే శాల్వానా? నేనొక్కటే చెప్పాను సార్ దగ్గర మైక్‌లో. శాల్ శాల్వా కప్పారు అంటే గురువుగారు ఆహ్, ఎంత పెద్ద బాధ్యత అప్పజెప్తా ఉన్నారో, దానికి మనం అర్హులైతేనే ఆయన చేస్తారు అని చెప్పడం, అప్పుడు సారు ఒక చిరు మందహాసంతో నవ్వుతూ ఉన్నారు. నిజంగా ఎంత నవ్వంటే ఆయన మొహంలో ఆ రోజు అలా నవ్వుతూ గమ్మున ఉన్నారు. నేను చెప్తూ ఉంటే కూడా గట్టిగా. అలాగే ఒకసారి ఏమైందంటే తమిళనాడు వచ్చినప్పుడు సార్ దగ్గర అందరూ రూమ్‌లోకెళ్తే సార్ పడుకున్నారు. ఒత్తుతున్నారు కాళ్ళందరూ. చాలా మంది దగ్గర బుక్స్ ఉన్నాయి. సీతాయనం బుక్స్. అర్రే! మనం మిస్ అయిపోయినాం గురువుగారి దగ్గర తీసుకునేది అని నాలో నేను అనుకుంటూ ఉన్నా. సార్ లేచి వాళ్ళ డ్రైవర్ రాజు గారిని పిలిచారు. రాజు తీసుకురా అన్నారు సార్ సైగ చేసి. ఆయన ఒక బుక్ తీసుకొచ్చి నాకిచ్చారు. ఇస్తే నేను సార్‌తో అన్నాను, "సార్ మీరు మామూలోళ్ళు కాదు సార్. పేగులు లెక్క పెడతారు సార్" అంటే నవ్వుతూ అలా షోల్డర్ పైన నా భుజాల పైన చేలేసుకుంటూ కొంచెం దూరం నడిచొచ్చారు. "సార్ మీరు మా మనసులో ఉన్నవన్నీ ప్రతి ఒక్కటి చెప్తారు సార్" అని సార్‌తో చెప్పడం. అలా సార్ నవ్వుతూ వచ్చడం. అలాగా సార్‌కి నేను కోటాలో వచ్చిన, తమిళనాడు వచ్చిన వంట చేసేటప్పుడు హెల్ప్ చేసేదాన్ని. అలా సార్ పొద్దున్నే ధ్యాన మహాచక్రం జరుగుతూ ఉంటుంది కదా! కొట్టాలలో కూడా 3 డేస్. అప్పుడు కూడా అక్కడ సార్‌కి పొద్దున్నే కాఫీ ఇవ్వడం, భోజనం వడ్డించేటప్పుడు హెల్ప్ చేయడం, టిఫిన్ అలా వంట చేసేటప్పుడు అలా చాలా అద్భుతం. సార్‌కి మన చేతులారా చేసి పెట్టే భాగ్యం ఇచ్చినందుకు గురుదేవులకు వేల వేల ధన్యవాదాలు మాస్టర్. మరి అలా ఎంతో అద్భుతంగా చేసేదాన్ని. హ్మ్. సార్ ద్వారా ఒకసారి ఏమైందంటే కోటాలలో వన్ డే వర్క్‌షాప్ జరుగుతుంది. ఆయన హిమాలయ యోగి కల్ కళాధర్ రెడ్డి గారు క్లాస్ చెప్తూ ఉన్నారు. ఆ రోజు ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయమంటే చేశాను. చేస్తే వాళ్ళు "అదెలా సాధ్యం మేడం? ఆ ఆత్మలు ఎదుగుతాయి కానీ మీరు ఎదగరు కదా! అది రాంగు" అది ఇది అని వాదన జరిగిందనమాట. ఆ వాదనలో కొద్దిసేపు చెప్పాను. ఆయన వినలేదు. కానీ అక్కడున్న కొత్తగా వచ్చిన ధ్యానం చేసే వాళ్ళంతా ఈమె చూసిందంతా దెయ్యాలని అని నన్ను కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను కామ్‌గా ఉండిపోయినాను. కూర్చునేసాను. ఇంకా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయకుండా కూర్చున్నాను. సగం చెప్తూనే వాళ్ళు ఇంకా నాతో గొడవ పడే లోపల కూర్చున్నాను. హాయిగా 1 వీక్ తర్వాత మళ్ళీ సార్ వాణింబాడి వచ్చారు. ఆ రోజు 200కి 8కి ఇంటూ 208 మెగా పిరమిడ్ భూమి పూజ అన్నమాట తమిళనాడులో. దానికొచ్చారు. సారు మా సరౌండింగ్ వచ్చినప్పుడంతా సార్‌ని కలుస్తూ ఉంటాము. అలా మేము కూడా భూమి పూజకెళ్ళాము. సార్ పిలిచి కళాధర్ రెడ్డి గారిని మేడం దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ విని నాకొచ్చి చెప్పాలి. లేకపోతే నీ తాట వలుస్తానని ఆయన చెప్పడం సార్ గారు. మరి చూడండి మనమేం గురువు గారికి చెప్పలేదు. వాళ్ళు మనల్ని కించపరిచారనో, ఎక్స్‌పీరియన్స్ రాంగ్ అనో అలా మనం చెప్పకపోయినా ఆయన మనం ఎక్కడో ఉన్నా కూడా ప్రతి క్షణం కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతూ ఉన్నారంటే మరి ఆ తండ్రి గారికి ఎంత రుణపడి ఉండాలో మరి. మరి పత్రి గారు అలా ఆయన్ని పిలిచి నా అనుభవాలంతా చెప్పించుకోవడం. మరి ఇంకా చెప్పండి మేడం, ఇంకా చెప్పండి మేడం అంటుంటే కూడా ఆ సారు లేదు సార్, సార్ ట్రెక్కింగ్ ఎళ్తున్నారు కొండపైకి. మనం కూడా సార్‌తో పాటు ఎళ్ళాలి. మాట్లాడుకుంటూ కావాలంటే చెప్పు నేను పైకి వెళ్దాము అన్నాను. అలా ప్రతి ఒక్కటి మేడం మనమల్ని ఎదురు చూడకుండా ఆయన మనతోనే ఉంటూ మోటివేట్ చేస్తుంటారు. ఈ మధ్య రీసెంట్‌గా అబ్బా! ఎన్ని జూమ్ క్లాసులు చెప్తాం, ఎన్ని క్లాసులు చెప్తాం. వీళ్ళు మారట్లేదు ఏంట్రా బాబు చెప్పకూడదు అని నాలో నేను కొన్ని జూమ్ క్లాసులకి ఎస్కేప్ అయితే గురువుగారు ఒక్కటే చెప్పారు. నాకు ఆ వాయిస్ వినపడింది. ఏమో తెలుసని నేను చెప్తున్నాను. తిరుగుతున్నాను కదా! ప్రపంచ దేశాలు. నువ్వు వెళ్ళు చెప్పు వస్తుంది అన్నారు. అలా సారు ఇంకొక చోట కూడా అంతే. పుత్తూరు వెళ్ళాం క్లాస్‌కి సారొచ్చినప్పుడు. నేను లాస్ట్‌లో ఉన్నాను. ద్వారం దగ్గర కూర్చొనున్నాను నేను, మా సారు. సార్ పిలిచి మైక్ ఇచ్చారు మా సార్‌కి. చెప్పు అంటున్నారు. అంటే ఫస్ట్ అన్నమాట మైక్ పట్టుకోవడం అప్పుడు. మా ఆయన భయపడుతూ చెప్తుంటే, సార్ పొట్టలో గుద్ది, "గట్టిగా చెప్పండి స్వామీజీ, గట్టిగా చెప్పండి స్వామీజీ" అని చెప్తూ ఉన్నారు. అరె బాబా! నన్ను పిలవకూడదు దేవుడా! నాకేమి తెలీదు. నాకప్పుడు మాట్లాడడం కూడా భయమన్నమాట. అనుకుంటుంటే సారు
చెప్పు అన్నారు. సార్ నాకేం తెలుసు సార్, నేను ఏం చెప్పను సార్ అంటే, చెప్పు అన్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశాను. ఆ ముందు రోజు వానింబాడిలో సార్‌కి చెప్పిన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడం. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. అలా ఎన్నో అద్భుతాలనమాట. మరి మనం ప్రతి మహిళ చూడండి ఇంటికి పరిమితం కాకుండా మనం ఊరూరు తిరుగుతూ వరల్డ్ వైడ్ క్లాసులు చెప్తూ అలా ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం. మనం ఎంత అజ్ఞానంలో నుంచి కాంతి వైపు ప్రయాణిస్తున్నామో, మనం అద్వైతం నుంచి ఏకత్వంలోకి ఎలా వచ్చామో చూడండి. దైవత్వం అంటే ఇదే. మరి ఎంతోమంది యోగులు వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు చెప్పి. కానీ మనం ఎంతమంది మారాం? మనం కూడా మారాలి అని ఎప్పుడైతే తపన ఉంటే గురువే వచ్చి వెతుక్కుంటూ చెప్తారనే దానికి అద్భుతమైన నిదర్శనాలు మాస్టర్స్. అలా ఎంతో అద్భుతాలు జరగడం. మరి ధ్యానం చేస్తూ ఉంటే ఎన్ని మిరాకిల్స్ అంటే జీవితంలో మరి అంతటా చైతన్యం ఉంది అన్నారు కదా! మరి అలాంటి చైతన్యం మరి చైర్‌లో చైతన్యం ఉంది, గోడలో చైతన్యం ఉంది అనేవాళ్ళు. అబ్బా! ఫస్ట్‌లో కొత్తలో ఇదేంటి వీళ్ళకి పిచ్చా? దాంట్లో ఎలా చైతన్యం ఉంది అనుకునేదాన్ని. నిజంగానే నేను అలానే అనుకున్నాను అప్పట్లో. అప్పుడు ప్రేమనాథ్ చెప్పారు కదా! ప్రతి ఒక్క దాంతో మాట్లాడాలి. అది కనెక్ట్ అవుతుంది. మనకి రెస్పాండ్ అవుతుంది. మరి అలాగే మా ఇంట్లో పపాయ చెట్టు ఉండేది. దగ్గర దగ్గర 30 ఫీట్స్ అయిపోయింది చెట్లు. దాంట్లో ఒకటి పూస్తూ ఉంది చిన్నప్పటి నుంచి. కానీ కాయలు కాసేది కాదు. అందరూ కొట్టేయి, కొట్టేయి అంటారు. అంటే నాకు నేచర్‌తో ఉండడం చాలా ఇష్టం. చెట్లంటే చాలా ఇష్టము. అలా చెట్లను కొట్టడం ఇష్టం ఉండేది కాదు. మా నాన్న చిన్నప్పుడు కూడా నేను లేనప్పుడు చూసి ఏమన్నా చెట్లు కొట్టేస్తే ఇంకా 2 రోజులు తిండి తినకుండా గొడవ పడేదాన్ని. మిమ్మల్ని ఎవరు కొట్టమన్నారు? మీరు పెంచారా? మీరు చేసారా ఆ చెట్టుకేమన్నా? మీరెలా కొడతారు అని గొడవ పడేదాన్ని. అలా ఉంటే ఇంక ఏం చేశానంటే, ఒకరోజు ఆ చెట్టుకి హగ్ చేసుకొని, ప్లీజ్ బంగారు నీ ఒక్క పువ్వు కూడా వేస్ట్ కాకూడదు. ఆ ప్రతి పువ్వు కూడా పండయి, ఆ ఫలం తిన్నవాడు ప్రతి ఒక్కడు వెజిటేరియన్‌గా మారి ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఒక థాట్ రిలీజ్ చేశాను. అది ఎంతో అద్భుతంగా పండ్లు పూస్తుంది ఇప్పుడు కాస్తన్నాయి. అది కూడా ఎంత స్వీట్‌గా ఉంటుందంటే ఆ పపాయ, అంత స్వీట్‌గా ఉంటుంది. అంత అది కలర్ కూడా అద్భుతమైన కలర్. అసలు ఒక మేడం అంటారు, "మేడం మీరిచ్చిన ఫ్రూట్ కట్ చేయాలంటే మనసు రాలేదు మేడం. దాన్ని ఫోటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ ఎంత ఆనందపడ్డానో నేనైతే. అంత కలర్‌ఫుల్‌గా ఉంది మేడం. నిజంగా అది మనం క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో ప్లాస్టిక్ బొమ్మ అంత అద్భుతంగా కనిపించింది నాకి. అలా ఉండింది. అందుకే చాలా టేస్ట్. నేను పెట్టిన మునగక చెట్లు కానీ, ఏవిచ్చినా అద్భుతంగా ఎదురు చూసేవాళ్ళు మాస్టర్స్. మేడం చాలా టేస్ట్ ఉంటాయి మేడం. మీరెప్పుడు ఇస్తారా అని ఎదురు చూసేవాళ్ళమ్మా అనేవాళ్ళు. ఎంతో అద్భుతంగా ధ్యానంలో ఇవన్నీ నడపాలి. పిల్లలకి 5 ఫింగర్స్ కాన్సెప్ట్ వాళ్ళని చేసేదాన్ని. ఏ ఏమంటే ఒకసారి ఈ ట్రెక్కింగ్ తీసుకెళ్తారు ఫుట్‌బాల్ ప్లేయర్ కోచ్. మరి వాళ్ళు 15 మంది ఒక గుహలోకి వెళ్ళినప్పుడు వాటర్ వచ్చేసి వాళ్ళు 15 రోజులు, 20 రోజుల దాకా లోపలే లాక్ అయిపోతారు. వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్స్ ఉండదు. తిండి ఉండదు. అలా ఏమీ లేకుండా వాళ్ళు ఎలాగో కొంచెం వాటర్ ఫ్లో తగ్గాక ఎలా ఫోన్ కాంటాక్ట్ అయితే మన చైనా గవర్నమెంట్, మన ఇండియా గవర్నమెంట్ అందరూ వెళ్లి వాళ్ళని ఎలాగో అలాగా గుహలో నుంచి బయటకి తీసుకొచ్చారు. మరి ఆ గుహలో నుంచి వచ్చాక అన్ని మెడికల్ చెకప్‌లు చూస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ లేదు. మరి చూసారా? మరి శ్వాస అనే ప్రతి ముక్కున్న వ్యక్తి శ్వాసని పట్టుకుంటే ముక్కులోని గాలి ముట్టికి దారయ్యా అన్నారు. మరి యోగీంద్రుల వారు అన్నమయ్య. మరి ముక్కులుని మనలోనికి మనం ప్రయాణించడమే శ్వాస మీద ధ్యాస. మరి అదే కదా 2500 సంవత్సరాల మునుపు గౌతమ బుద్ధుడు చెప్పిన పాలి భాష ఆన, పాన, సతి. ఆన అంటే మనకు లోనకి తీసుకునే గాలి. పాన అంటే బయటకు విడిచే గాలి. సతి అంటే మనతో మనం కలిసి ఉండడం అని తెలుసుకున్నాం. శ్వాస మీద ధ్యాస పెడితే మనలోకి మనం ప్రయాణిస్తాము అన్నాం. మరి అలాగే కాయటి ఊపిరిలో గని ఉంది అన్నారు యోగీంద్రుల వారు. మరి మన ఊపిరిని, మన శ్వాసని మనం పట్టుకుంటే మన లోపల ఎంతో జ్ఞాన భాండాగారం ఉందనమాట. ఎంత జ్ఞాన భాండాగారం అంటే, మనం ఎన్నో సార్లు ఆ పాటలు విన్నాం. మనకి ఒకప్పట్లో వాళ్ళ పాటల రూపంలో, తత్వ రూపంలో మరి యోగులు ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి అదే కదా మన గురువుగారు ప్రతి ఒక్క బుక్ చదవండి. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అనుభవ జ్ఞానం అన్నీ తెలుసుకోమంటారు. ప్రతిరోజు ధ్యానం మస్ట్ అండ్ షుడ్.
మరి స్వాధ్యాయం కంపల్సరీ. అలాగే సజ్జన సాంగత్యం గురించి సార్ ఎంత అద్భుతంగా చెప్పారో, పిరమిడ్ యొక్క ఎనర్జీ గురించి ఎంత అద్భుతంగా చెప్పారో. నేనైతే పిరమిడ్ పైన ఎన్ని ప్రాక్టికల్స్ చేశానో. మా ఇంట్లో ఒకసారి ఏమైందంటే వాషింగ్ మిషన్ రిపేర్ అయిపోయింది. ఇంకా కంపెనీ వాడికి కాల్ చేశాను. అప్పటికే 15 రోజులు అయితుంది. నేనేం చేశానంటే పిరమిడ్ ఎత్తి దాని పైన పెట్టేసాను. పెద్ద పిరమిడ్ 1 బై 1 పిరమిడ్. పెట్టేసాక 15 డేస్ ఆఫ్టర్ వచ్చాడు. వచ్చాక అన్నీ ఓపెన్ చేసి చూసి, "ఏం లేదు మేడం, బాగా వర్క్ జరుగుతోంది" అన్నాడు. అరే బాబా! ఇది అస్సలు ఆన్ కూడా కాలేదు. పవర్ కూడా చూపియట్లేదు. ఏం చేసినా రాలేదయ్యా బాబు అంటే, "మేడం చూడండి" అని చెప్పి అన్నీ మళ్ళీ సెట్ చేస్తాడు. చేశాక ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేదు. మరి చూడండి పిరమిడ్ యొక్క పవర్ అంటే ఏంటో. అది మూల పడేసిన వస్తువు కూడా మళ్ళీ చైతన్య స్థితిగా మారి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తుంది ఇప్పటికి కూడా అది. దగ్గర దగ్గర 7, 8 ఏళ్లయింది. ఎన్నో అద్భుతాలనమాట. అలాగా మా షాప్‌లో కూడా ఫ్రిడ్జ్ రిపేర్ అయిపోయింది. మా సార్ ఏం చేశారంటే కూల్ డ్రింక్స్ అన్నీ బయట పెట్టేసి కొత్తది తెచ్చుకుందాంలే అన్నారు. లేదండి. పనిచేస్తుంది ఉండండి పిరమిడ్ పెడదాము అని చెప్పి పిరమిడ్ పెట్టి కూల్ డ్రింక్స్ అన్ని పెట్టాను. ఈ రోజు వరకు కూడా వర్క్ చేస్తాను. దగ్గర దగ్గర 8 ఇయర్స్, 9 ఇయర్స్ అవుతోంది. మళ్ళీ ఒక్కసారి కూడా మెకానిక్ రాలేదు. ఏమీ రిపేర్ చేయలేదు. అంటే చూడండి పిరమిడ్ యొక్క పవర్ అంత అద్భుతం. అప్పట్లో నేనే ధ్యానంకొచ్చిన కొత్తలో ఆ యాంగిల్ అవన్నీ కరెక్ట్ మెజర్‌మెంట్స్ పెట్టి ఎన్నో పిరమిడ్స్ కూడా క్రియేట్ చేశాను. అంటే ఎనీ లేదు. మెటీరియల్‌తో చెయ్యొచ్చు అని చెప్పారు కదా గురువుగారు. అందువల్ల నేనేం చేశానంటే ఫ్రిడ్జ్‌కొచ్చిన అట్టపెట్టలు, బాక్సులుంటాయి కదా! దాన్ని మెజర్ చేసి కట్ చేసి ఇంట్లో నేను వెజిటబుల్స్ పైన, ఫ్రూట్స్ పైన, వాటర్ పైన అలా పెడుతూ ఎన్నో మార్పులు తీసుకొచ్చడం. అలాగా మా ఇంటికి ఎంటర్ అవుతూనే కొత్త వ్యక్తులు కూడా ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. గుడిలోకి పోతే ఎంత ప్రశాంతత ఉంటుందో అంత ప్రశాంతత ఉంది అన్నారు. రీసెంట్‌గా 1 వీక్ బ్యాకు మేము గెట్ టుగెదర్ 30 ఇయర్స్ తర్వాత 10థ్ క్లాస్ వాళ్ళందరూ కలుసుకున్నాం. వాళ్ళ హస్బెండ్, మా ఫ్రెండ్ వచ్చారనమాట మా ఇంటికి. వాళ్ళ హస్బెండ్ ఎంటర్ అవుతానే అంటున్నారు. ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక గుడిలోకి వెళ్తే ఎంత ప్రశాంతత వస్తుందో అలా ఉంది వీళ్ళ ద్వారం దగ్గరకొస్తూనే అని ఆయన చెప్పడం. అంటే చూడండి మనం ధ్యానం చేస్తే మన యొక్క ఆరా కానీ, మన యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంత అద్భుతంగా అది వెదజల్లుతుంది అనే దానికి నిజంగా అద్భుతమే మేడం. అద్భుతం. మరి ఏమి ధ్యానం చేయని వాడు గుర్తించాడంటే, మరి వాళ్ళు ధ్యానం చేస్తే ఇంకా ఎంత అద్భుతాలు జరుగుతాయో అని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, ధ్యానం గురించి నేర్పించడం. అలా ప్రతి ఒక్కరికి స్కూల్స్‌లో కానీ, కాలేజెస్‌లో అలా ఒక ట్రావెల్ చేస్తే ఒక ట్రైన్‌లో కానీ, బస్‌లో కానీ ఎవడో ఒకడికి ఇంక వాడిని వదలననమాట. సార్ ఎలా అయితే ఒక్క ధ్యాని కోసం కర్నూలు నుంచి ఆయన 1 ఇయర్ ఒక వ్యక్తి కోసం తిరిగారు. అలా మనం కూడా ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది బోధిస్తూనే ఉంటాడు. వాడు వింటాడా, వినడా అనేది సెకండరీ. మన బీజం అయితే వెయ్యాలి. ఆ బీజం ఎప్పటికైనా అది వృక్షమయ్యి అది ఫలాలిస్తుంది. అలాగా ఎంతో మందికి ధ్యానం నేర్పిస్తూ, అలాగా చాలా మంది సూసైడ్ లెవెల్‌కెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళ ఫిజికల్‌లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక పారిపోయి చనిపోవాలనుకుంటారు. వాళ్ళకొక్కటే మోటివేట్ చేసేదాన్ని. నేను అలా ఒక 5, 6 మందికి కూడా డెడ్‌లైన్‌కి పోయిన వాళ్ళని కూడా మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చాను. చావు అంటే ఆషామాషీ కాదు. మనం డిజైన్ చేసుకొచ్చాము. ఈ జన్మలో నువ్వు గాన సూసైడ్ చేసుకున్నావనుకో, ఒక హ్యాంగ్ చేయడమో, లేదా పాయిజన్ తీసుకోవడమో ఏది చేసినా నెక్స్ట్ నీకు 7 జన్మలు ఇలాగే వెంటాడుతూ ఉంటుంది. నువ్వు తిరిగి కాదు. ఒక సమస్య వచ్చింది అంటే అది ఛాలెంజ్‌గా తీసుకోవాలి. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని నేర్చుకోవాలి. ప్రతిదీ శిక్ష కాదు. ఇది నేర్చుకుంటే నెక్స్ట్ ఇంకో క్లాస్‌కెళ్తాము. లేకపోతే మరు జన్మలో దీనికి వెయ్యింతలు పెరుగుతుంది నేర్చుకోవడము. అలా కాదు ఈ సబ్జెక్ట్ ఇక్కడే నేర్చుకోవాలి అని వాళ్ళకి మోటివేట్ చేయడం. అలా వాళ్ళు చాలా హ్యాపీగా ఇప్పుడు సంసారంలో ఉంటూ ఆధ్యాత్మికంగా గూడా ఎంతో అద్భుతంగా ముందుకెళ్తూ ఉన్నారు. మరి అలా వాళ్ళలో ఎంతో మార్పు రావడం. అలాగే ఒకతను మా కస్టమర్ మా షాప్‌లో అతను క్రిస్టియను. అతనికి ధ్యానం నేర్పించాము. ఒకసారి కోటాలో తీసుకెళ్తే ఇంకా ఆయన కంప్లీట్ అక్కడికి చూస్తూనే వెజిటేరియన్‌గా మారిపోవడం. ఆ వెజిటేరియన్‌గా మారిన కొద్ది రోజులకే తనకి గవర్నమెంట్ జాబ్స్ 2 వచ్చాయి. మరి మేడం నేను ఏది చేసుకోవాలంటే నీకు ఏది హ్యాపీ అనిపిస్తే అది హ్యాపీగా చేసుకో అనడం. అలా మంచి గవర్నమెంట్ జాబ్‌లో ఆయన లీడ్ చేయడం. అలా ఒకసారి ఏమైందంటే మా షాప్‌కొచ్చి ఒకతను
బిస్కెట్ ప్యాకెట్ ఇయ్యండి మేడం. షుగర్ లెస్ ఇవ్వండి అన్నాడు. సార్ షుగర్ అనేది వ్యాధి కాదు. ఇది మన ఎమోషన్స్ మన యొక్క మెంటలీ డిప్రెషన్‌లోకెళ్ళినప్పుడు అవన్నీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్. దానికి మెడిసిన్ తీసుకోకూడదు. అది ఒక ప్రాబ్లమ్ కాదు అన్నాను. అవునా మేడం నేను ఎంఆర్ఓ ఆఫీస్‌లో వీఆర్ఓ నేను. ఆహ్, నేను ఇలా చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి నాకు చాలా లాంగ్ ఏసేసారు ట్రాన్స్‌ఫరు. ఆ డిప్రెషన్‌లో అలా అయింది మేడం అన్నారు. సార్ ఒక్కటే చేయండి మీ నంబర్ ఇవ్వండి. నేను మీకు కొన్ని లింక్స్ పెడతాను అనేసి స్పిరిచ్యువల్ రియాలిటీ ధ్యానం ఎలా చేయాలో అన్నీ పెట్టాను. ఇంకా ఆయన అలా ధ్యానం చెయ్యడం, ఆయనలో ఎంతో చేంజెస్ వచ్చి, వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఆయనకి మళ్ళీ ప్రమోషన్‌లొచ్చాయంట ధ్యానం చేశాక. వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్‌లో కూడా ఎంతో మందికి ధ్యానం చెప్తూ ఉన్నారు. తను చెప్తే వినరేమో అని మేడం మీకు చెప్తారు అని చెప్పి నా ఫోను నంబర్ ఇచ్చి, మళ్ళీ నా ద్వారా మోటివేట్ చేపిచ్చేవాళ్ళు. అలా ఎన్నో మార్పులు చాలా మందికి మనం చెప్తే వాళ్ళకి కోపమొస్తుంది నాన్ వెజ్ వదులు అంటే, కాదు నేను ఒక్కటే చెప్తాను. మన శరీరమేమి దానికి సృష్టించబడలేదు. డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రీసెర్చ్ చేసి మరి 72 అవర్స్ అవుతుంది. మరి అది డైజెషన్ అవ్వడానికి. మనకలాంటి అంత పెద్ద పేగులు లేవు. మరి సింహం ఏం చేస్తుంది? మనకవన్నీ ఉన్నాయా? కూరలున్నాయా? షార్కు గోర్లున్నాయా? మరి అది కూడా వేటాడి అలాగే తినేదు. ఆ పంజా విసిరిన ప్లేసుని వదిలేసి చుట్టూ తింటూ ఉంటుంది. మరి ఆ చుట్టూ తిన్న తర్వాత ఇంకా ఆకలి ఉంటుంది. అప్పటికే దానికి 3 రోజులు ఆకలి ఉంటేనే అలా సింహగర్జన చేసి ఆకాశం చూసి దేవుడిని అడిగితేనే అటుగా ఒక లేడీ పిల్లో ఏదో వస్తే అది పంజా విసురుతుంది. ఆ పంజా విసిరిన ప్లేస్ అంతా కూడా పాయిజన్ అయి ఉంటుందని తినదు. మరి దానికున్న జ్ఞానం కూడా మనకు లేదా? మరి అది వేపుకు తింటుందా? కాల్చుకు తింటుందా? మసాలాలు వేసుకుంటుందా? మీరేంటి ఇలా చేస్తారు అని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. చాలా మంది వెజిటేరియన్‌గా మారడం, మనం మాంసపిండంని మంత్రపిండంగా మార్చుకోవడం చెప్పాను. మరి మనం పెద్ద కోటీశ్వరుడు గూడా కానీ అర్షద్ మెహతానో, అంబానీ ఎవ్వరు చనిపోయినా ఎన్ని రోజులు ఉంచుకుంటాం ఇంట్లో? అలా కాదు 2 రోజులు, 1 డే అంతే. ఆ తర్వాత వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కొంతమంది పూడ్చిపెట్టడం, కొంతమంది కాల్చడం అలా చేస్తారు కదా! మరి ఈ శరీరాన్ని మనం కాల్చివేసినప్పుడు మరి మేకని కానీ, కోడిని కానీ కోసి మన కడుపుకు వేసుకుంటే మన కడుపు శ్మశానమా అని ఒక క్వెషన్ చేశాను. ఆ క్వెషన్‌కే చాలా మంది వెజిటేరియన్‌గా మారడం అసలు మా ఫ్రెండ్ అయితే వాళ్ళ హస్బెండ్‌తో ఏదో సమ్ ప్రాబ్లమ్స్‌తో చాలా డిప్రెషన్‌లో ఉందంట. దగ్గర దగ్గర 30 ఏళ్లుగా తను మ్యారేజ్ అయినప్పటి నుంచి 20 ఇయర్స్ పైన అసలు నిద్ర పట్టేది కాదు. అలా ఇబ్బంది పడుతూ ఉండింది. నేను ధ్యానం చెయ్యి బాగవుతుంది అంటే, ఒక్కసారి ఇంటికి రా అనింది. వాళ్ళ ఇంటికెళ్ళానంతే మేడం ధ్యానం గురించి చెప్పాను. వెజిటేరియన్స్ గురించి గూడా చెప్పలేదు ఆ అమ్మాయికి ఆ రోజు. నేను వెళ్ళిన రోజే ఆ అమ్మాయి కంప్లీట్‌గా ఫ్యామిలీతో సహా వెజిటేరియన్‌గా మారిపోయడం, ధ్యానం చేస్తూ ఎన్నో మిరాకిల్స్ చూస్తున్నారు. మరి అలాంటి అద్భుతమైన మనకి ధ్యాన జీవితం ఇచ్చిన గురుదేవులకి మరి ఎన్ని వేల ధన్యవాదాలు గురుగారికి. మరి అలాగే మేము 2020 ఆ ప్రాంతంలో కోవిడ్ టైంలో మేము జూమ్‌లోనే క్లాసెస్ కండక్ట్ చేసాము. పత్రి గారి ప్రబోధాలు అనేసి ఓన్లీ పత్రి గారి కాన్సెప్ట్‌లే చెప్తూ వచ్చాము. అలా చెప్తూ మేము ఈ 108 అవర్స్, 108 అవర్స్ ఓన్లీ పత్రి గారి కాన్సెప్ట్‌లు 3 ½ డే, 4 డేస్ కాన్సెప్ట్‌లు చెప్పాము నాన్ స్టాప్‌గా. మరి ఇండియన్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా అవార్డ్ ఇచ్చారు. మరి లింక్ ఆఫ్ బుక్ అవార్డ్, ఇండియన్ అవార్డ్. అలా ఎన్ని అద్భుతాలంటే చూడండి. ఏమి చదువుకోలేని ఒక ఇంటికే పరిమితమైన ఒక మహిళని, ఈరోజు మనం ఇండియన్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు అవార్డ్ ఇచ్చారంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నాము అంటే, నిజంగా ధ్యానము ఎక్కడికి తీసుకెళ్తుందంటే అంత అద్భుతాలు, అంత మిరాకిల్స్ చూస్తాం మేడం. నిజంగా మనం ఈరోజు ఈ అద్భుతమైన ఆ అనుభవాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నామంటే, వరల్డ్ వైడ్ మన అనుభవాలు చూసి, మనం చెప్పే స్పీచెస్ విని, వాళ్ళలో ఎంతో చైతన్యం బయటకు తీసుకొస్తారు అని మనం ఎన్ని చూస్తున్నామో. మరి ఒక అనస్థీషియా గురించి నేను ఈ మధ్య బాగా అద్భుతంగా క్లాసెస్ వాళ్ళ గురించి అంటే విన్నదే నేనైతే చదవలేదు. అవి ఇంగ్లీష్‌లో ఉన్నాయంట 10 బుక్స్. ఆ! అనస్థీషియా గురించి కూడా అద్భుతంగా మొన్న క్లాస్ చెప్తే, వాళ్ళైతే ఆ క్లాస్ విన్నవాళ్ళు క కంప్లీట్ ఇక్కడ అనస్థీషియా ఉంది అని కూడా ఐడెంటిఫై చేయడము, ఆ ఎనర్జీ అన్‌కండిషన్ లవ్ సీతాయనంలో సీతాదేవి ఎంత అనంతమైన అవధులు లేని ప్రేమ చూపుతుందో, అలా ఫిజికల్లీగా ఇప్పుడు మనకు అనస్థీషియా కూడా రష్యన్ లేడీ రష్యన్ టార్జన్ ఆమె ఒక అడవిలోనే
ప్రకృతితో మమేకమయ్యి ప్రకృతితోనే గడుపుతోంది. మరి ఆమె ఎంతో మనకి ఆ నేచర్ యొక్క శక్తిని, ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. మరి అనస్థీషియా బుక్ గురించి మనకు టీఎంసీ డిజిటల్‌లో అద్భుతంగా 20 ఎపిసోడ్‌లయింది. బెంగుళూరు మేడం సరోజ మేడం చెప్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ అనుభవాలు వింటూ ఉంటే ఇంత ఉందా నేచర్‌లో. మనం ఎప్పుడు పత్రి గారు అంటూనే ఉంటారు. ఈ శరీరానికి ఒక రొట్టె ముక్క, ఒక ఆవకాయ ముక్క ఉంటే చాలమ్మా. దానికి పోయింది ఎంత పొద్దుసేపు వంట రూమ్‌కి పరిచయం అవుతారు అంటే అప్పుడు అర్థమయ్యేది కాదు. మరి మనం జీవించాలంటే ఆహారం ఒకటే కాదు. ఇంకా ఎన్నో ఉన్నాయి నేచర్‌లో అని, మనం ఉడకబెట్టకుండా కూడా జీవించొచ్చు అని అసలు అనస్థీషియా కంప్లీట్ అడవిలో ఉంటూ ఆ పళ్ళు, ఫలాలు తింటూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. మరి చిన్నప్పుడే ఆమె 2 సంవత్సరాల వయసులో వాళ్ళ మమ్మీ, డ్యాడీ చనిపోతే అడవిలో తీసుకెళ్ళి వాళ్ళ తాత, ముత్తాతలు ఆమెని పూడ్చిపెట్టి ఇంకా అక్కడే శ్మశాన వాటిక దగ్గరే ఆ పాపని వదిలిపెట్టి వచ్చేసారు. మరి అంత చిన్న బిడ్డని ఎందుకు వదిలిపెట్టారు అంటే, వాళ్ళు హయ్యర్ సోల్స్ అన్నమాట. అంటే వాళ్ళ ముత్తాతలు వాళ్ళంతా ఎంతో సాధన, జ్ఞానం తెలిసిన ఒక హయ్యరు సోల్స్ ఆత్మలు. అంటే ఉన్నతాత్మలు. అందుకే వాళ్ళ పాపని అక్కడ విడిచిపెడితే, ఆ పాప ఆ నేచర్‌తో, ఆ జంతువులతో కనెక్ట్ అయ్యి ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే, ఒక ఈ ఈ గద్ద అలా పైన తిరుగుతూ ఉంటే, అరే! మనం కూడా తిరిగితే బాగుంటుంది కదా! ఆ చంటి పిల్ల. అలా చూస్తూ ఉంటే ఆ గద్ద కిందకి దిగొచ్చి, ఆ కాళ్ళతో ఆ చంటి పాపని తీసుకెళ్ళి, అలా నేచర్ అంతా తిప్పి తీసుకొచ్చి మళ్ళా కింద వదిలిపెడుతుందంట. అలా ఆ అమ్మాయికి ఆహారం కావాలి అంటే ఊలవేస్తే ఆ కుందేలు, ఆ ఉడతలు అవన్నీ నట్సు, ఫ్రూట్స్ తెచ్చిస్తాయంట. మరి ఆ అమ్మాయికి నిద్ర వేసి అక్కడ చలి కదా! కంప్లీటు స్నో ఉంటుందన్నమాట. ఈ రష్యన్‌లో ఈ మంచు ఈ టైంలో అయితే. మరి అలాంటి టైంలో తనకు నిద్రొస్తే కూడా బీరుంటాయి కదా! ఎలుగుబంట్లు. అవొచ్చి కూర్చుంటే హాయిగా దాని పైన పడుకునేవంట. అలా ఎంత అద్భుతంగా ఆమె పెరిగి పెద్దదవుతుంది. మరి అక్కడ సైబేరియన్ అడవిలో ఒక ఆహ్, చెట్లు ఉండేదన్నమాట. ఆ చెట్ల పేర్లు సడార్ వృక్షాలు అంటారు. రింగింగ్ సడార్స్ అంటారంట. మరి ఆ రింగింగ్ సడార్సు ఎంత అద్భుతం అంటే దగ్గర దగ్గర 500 సంవత్సరాలు జీవిస్తాయంట. అవి ఎర్త్‌లోనే హయ్యర్ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాయంట అవి. అవి రిసీవ్ చేసుకొని దాని యొక్క వాల్యూస్ మేడం ఎంత అద్భుతంగా చెప్పారంటే హ్మ్. ఆ రింగింగ్ సెడార్స్ ఆ వృక్షాలు మనకి ఆ హై ఎనర్జీస్‌ని ఇవ్వడం ఎర్త్ పైన, మన నెగెటివ్ వైబ్రేషన్ అంతా పాజిటివ్‌గా మార్చేస్తడం. మరి అలాగే వాటి యొక్క వాల్యూస్ ఆ సీడ్స్ యొక్క ఆయిల్ చేయడము, ఆ ఆయిల్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి? ఆ యొక్క చెట్టు యొక్క బెరడుతో ఏమేం చేయొచ్చు? అసలు ఎంత అద్భుతాలంటే ఆ బుక్స్ యొక్క జ్ఞానాన్ని అందుకే స్వాధ్యాయం మస్ట్ అండ్ షుడ్ అన్నారు భద్రి గారు. నిజంగా నేను ధ్యానంకొచ్చాక చాలా బుక్స్ చదివాను మేడం. దగ్గర దగ్గర 1000 బుక్స్ అన్నా చదివింటాను. ఆత్మాయనం కానీ, మహావతరణ కానీ, మరణానంతర జీవితం, మరణం లేని మీరు, మరి ఎన్నో బుక్స్ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకోమన్నారు గురువు గారంటే, మరి ఎంతోమంది యోగుల సాధన చేసి ఆహ్, ఆ యొక్క ఎషన్స్ దాంట్లో ఇచ్చారు. మరి అలాగే కదా గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల మునుపు ఆనాపానసతి గురించి ఆయన చెప్తే గాని మనకు తెలీదు. మరి అలాంటిది మన గురువుగారు కూడా ఎన్నో బుక్స్ కొన్ని లక్షల బుక్స్ చదివి, మరి ఆయన ఆ జ్ఞానాన్నంతా మనకు పంచిపెడుతున్నారు. మరి మనం కూడా అందుకే బుక్స్ చదవాలి. మస్ట్ అండ్ షుడ్, మస్ట్ అండ్ షుడ్. బుక్స్ యొక్క జ్ఞానం అద్భుతం మేడం. ఎందుకంటే మనం ఈజీగా ఎళ్ళిపోతాం. ఎల్‌కేజీ నుంచి పీజీ లెవెల్‌కెళ్ళిపోవచ్చు ధ్యాన స్థితిలో అనడానికి ఈజీ మార్గాలు నిజంగా అలా బుక్స్ చదువుతున్నప్పుడు కూడా నేను రింగింగ్ సెడార్ గురించి ఎంతో అద్భుతంగా అనస్థీషియా చెప్పడం, ఆ అనుభవాలు వింటూ, అరే! మనం కూడా రష్యన్ లేడీతో కనెక్ట్ అయిపోవాలి అని ఒక తపన ఉండేది. అక్కడ చూడండి గవర్నమెంట్ గూడా ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క 2 ఎకరాస్ ల్యాండ్ ఇచ్చి, మీ పంటలు మీరే పండించుకోవాలి అని చెప్పడము. మరి ఆ పంట పొలాల్లో విత్తనాలు వేయాలంటే ఎలా వేయాలి అంటే, ఆమె ఒక విత్తనం తీసుకొని మన నోటిలో ఆ నేలకి కింద 2 మినిట్స్ పెట్టుకొని, ఆ తర్వాత మట్టిలో కాలితోనే మెల్లగా ఇలా గోతిలోని సీడ్ వేసి, ఆ సీడ్ పైన మట్టి చల్లాలి.
అప్పుడు అవి అద్భుతంగా ఎదుగుతాయి. అని మనకు కావాల్సిన ఏ ప్రోటీన్ కావాలో, ఏ విటమిన్స్ కావాలో, మినరల్స్ కావాలో అవన్నీ అందిస్తుంది అని చెప్పడం. అలా ప్రతి ఒక్కటి ఆమె ఎంతో అద్భుతంగా మోటివేట్ చేస్తుంది. ఆమె రష్యన్ లేడీ. అనస్థిషియా. మరి అలాగే ఒకసారి ఏమైందంటే 'తయూబ గ్రహయాత్ర' బుక్ చదువుతున్నప్పుడు, నేను ఏ బుక్ చదివినా కంప్లీటు ఆ మాస్టర్ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయ్యేదాన్ని. అలా చదువుతూ ఉంటే మిషెల్‌కి తను నిద్ర పట్టకపోతే ఆరుబయట అలా నక్షత్రాలను చూస్తూ, ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఒక స్పేస్ షిప్ వచ్చి, ఒక ఇద్దరు వ్యక్తులు దిగి ఈయన దగ్గరికి నడుచుకుంటూ వస్తారంట. "అయ్యా! నిన్ను ఇలా మేము ఒక గ్రహానికి తీసుకెళ్తాము. వస్తావా?" అంటే, "అరే! మా పిల్లలు, మా ఆవిడ వెతుకుతారు కదా! మరి ఎలా?" అంటే, "నువ్వు ఒక పేపరు, పెన్ను తీసుకొని దాంట్లో రాసి పెట్టేయి. 9 రోజుల వరకు నన్ను వెతకకండి" అని చెప్పి, తర్వాత నేనే వస్తానని చెప్పి రాసేయమంటారు. మరి అలా రాసి పెట్టేసి వచ్చినప్పుడు ఆయన్ని తీసుకెళ్తారనమాట. ఆ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ మిషెల్‌ని. తీసుకెళ్ళి తయూబ గ్రహంలో ఆ వింతలు అన్నీ చూపిస్తూ ఉంటారు. అక్కడున్న నేచర్ అన్నీ చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కొన్నిటికి మాత్రం "నువ్వు అడిగినా మేము సమాధానం ఇవ్వము, చెప్పము" అంటారు. అది ఆ టైమొస్తే చెప్తాము అంటారు. అలా అనుకుంటూ ఉంటే ఒకరోజేమో ఒక చోటకెళ్తే చాలా మంది ధ్యాన స్థితిలో ఉంటారు. దాంట్లో జీసస్ క్రైస్ట్ కూడా ధ్యానంలో ఉన్నారనమాట. నేను మరి జీసస్ క్రైస్ట్‌తో కనెక్ట్ అయ్యి, అవును మాస్టర్స్ మీకి సిలువ వేశారు, చంపివేయబడ్డారన్నారు. మరి ఫిజికల్ బర్త్ మీరెలా ఉన్నారిక్కడ అంటే, అప్పుడు తను చెప్పడం ఏంటంటే, "ఆ సిలువ వెయ్యలేదమ్మా. సిలువ వెయ్యాలని ఒక మేకు స్టార్ట్ చేస్తేనే ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు అందరూ పారిపోతారు. అప్పుడు ఫిజికల్ బాడీతో ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు ఇక్కడికి. నేను మళ్ళీ ఎర్త్ పైకొస్తాం మేము ఫిజికల్ బాడీతో" అని చెప్పడం. మరి చాలా మంది బైబిల్‌లో చెప్తారు జెరూసలేం అనే నగరంలో మళ్ళీ జీసస్ క్రైస్ట్ పుడతారు అని. అలా కాదు. ఆయన జెరూసలేం అనేది ఒక మదర్ ఫేస్ షిప్ యొక్క నేము. ఆ యొక్క మదర్ ఫేస్ షిప్‌లో పైనుంచి హైయర్ డైమెన్షన్స్ మాస్టర్స్ కానీ, ఇంటర్ గలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు కానీ, కాస్మోస్ వాళ్ళు కానీ ఎవ్వరైనా ఎర్త్ పైన రావడానికి మనతో పాటు వర్క్ చేస్తూ, ఈ ఎర్త్‌ని ఒక క్రిస్టల్ సిటీగా మార్చి ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసి, ఒక ఎర్త్ కూడా ఒక టూరిజం ప్లేస్ లాగా క్రియేట్ చేసి, మనం సొంత ఇళ్ళకి వెళ్తామనేది అలా తెలుసుకోవడం. మరి ఒకసారి ఏమైందంటే ఇన్నర్ ఎర్త్‌కెళ్ళాను. భూమి యొక్క లోపలికెళ్తే అక్కడ బైబిల్ ఉందన్నమాట. ఓల్డ్ అచ్చు ప్రింట్ అయిన బైబిల్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి చదవమన్నారు మాస్టర్స్, నన్ను తీసుకెళ్ళిన మాస్టర్స్. కానీ అది టచ్ చేస్తుంటే అది బ్యాకెళ్తూ ఉంది. మరి ఎంత దూరం వెళ్తుందో నన్ను కూడా పరుగులు తీయమన్నారు. అలాగే వెళ్తూ ఉంటే అది ఇంకా వెళ్తుంది. మరి ఒక్కటే చెప్పమన్నారు. "నీ నకలు శంబలాలో ఉంది. మేమక్కడెళ్లి తెలుసుకుంటాము" అంటే, "లేదు లేదు. సమయం వచ్చినప్పుడు నేనే ఆ జ్ఞానాన్ని మీకు అందిస్తాను. అంతవరకు ఇది అలాగే ఉండాలి. ఎవరికీ చెప్పకూడదు" అని చెప్పడం. అలా బుక్కు కూడా మనతో మాట్లాడుతున్నదాన్ని అనడానికి నిదర్శనం నా అనుభవం మేడం. మరి అలాగే ఒకసారి ఏమైందంటే సన్‌సెట్ సూర్యకిరణాలు ఇంట్లోకి పడుతూ ఉన్నాయి. ఆ కిరణాల్లో చిన్న చిన్న గస్తాల కంటే చిన్న చిన్న కాంతి బిందువుల్లాగా బుడగలు కనిపిస్తూ ఉన్నాయి. అరే! ఏంటి ఇది డిఫరెంట్‌గా ఉందని ఒక సార్‌కి ఫోను చేశాను. భీమవరం దగ్గర ఉంటారు సారు. ఆయనది వీరవాసము. ఆ సార్‌కి ఫోను చేసి, "సార్ ఈరోజు బయట రండి. సన్‌ని చూడండి సార్. ఏదో డిఫరెంట్‌గా ఉంది. సన్ కిరణాలు ఇంట్లో" అంటే, మేడం సూర్యుడితో కనెక్ట్ అవ్వండి" అన్నారు. అది ఎలా సాధ్యము? ఆయన వేడి కదా! మరి ఆంజనేయ స్వామి ఆయన్ని తాకి మూతి కాల్చుకున్నారని కథలు విన్నాము. మరి అది ఎలా సాధ్యం సార్ అంటే, లేదు మేడం మీరు ఆయనతో కనెక్ట్ అవ్వండి. ఆయన దగ్గరికెళ్ళండి అన్నారు. నిజంగా సూర్యుడి దగ్గరికెళ్తే ఎంత చల్లదనం అంటే అంత చల్లదనము. అసలు మనం విన్నది, చూసినదంతా రాంగ్ అన్నమాట. ఆయన వేడి లేదు. అది అప్పుడు అక్కడికి వెళ్ళాక ఆయన ఎన్ని సూర్యులున్నారు ఎర్త్‌కి అని కనుక్కోమన్నారు. మరి 2 సూర్యులున్నారు. మూడో సూర్యకాంతి ఎలా వస్తోందంటే సిరియన్ గెలాక్సీ నుంచి ఆ యొక్క కాంతిని కన్వర్ట్ చేస్తున్నారనమాట. అలా చెప్పడము. అది రీసెంట్‌గా నాకు ఈ అనుభవం 2016 ఆ ప్రాంతంలో వచ్చింది. మరి రీసెంట్‌గా బీబీసీ న్యూస్‌లో చెప్పారు. ఎర్త్‌కి 2 సూర్యులున్నాయని సైంటిస్ట్ పరంగా వాళ్ళు సైంటిఫిక్‌గా ప్రూఫ్ చేసి చెప్పారు. మరి చూడండి మనం చూస్తున్నదన్నీ మరి ఎప్పుడైతే మనం చర్మచక్షులు ఈ 2 కళ్ళు మూతల పడతాయో,
మన కాళ్ళు చేతులు లాక్ చేసి శ్వాస మీద ధ్యాస పెడతాము. మనలోకి మనం ప్రయాణించినప్పుడు మరి దివ్యలోకాలు చూడొచ్చు, దివ్య జ్ఞానాన్ని అందుకోవచ్చు అనేదానికి ఇదే నిదర్శనం మేడం. నిజంగా నేను అప్పట్లో నమ్మలేదు కానీ, ఇప్పుడు బీబీసీ న్యూస్ వాళ్ళే అది ప్రూఫ్ చేసి 2 సూర్యులున్నారు అని చెప్పడం ఎంత అద్భుతం అంటే, ఎంత మిరాకిల్ అంటే మరి చూడండి అలా ఎన్నో మిరాకిల్స్ ధ్యానం వల్ల నిజంగా సృష్టిలో ఉన్న రహస్యాలు ఒకప్పట్లో కాలజ్ఞానం రాసారు బ్రహ్మం గారు అంటే, మరి వాళ్ళకెలా తెలిసింది? ఆ ధ్యానం అనేదే తపస్సు. అప్పుడు తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని జరగబోయే భవిష్యత్తును కూడా వాళ్ళు ముందుగానే చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వర్తమానంలో జీవించారు. భవి బ వ గతంకెళ్ళలేదు. అలాగే ఇంకొక దానికి వేయకుండా ఎప్పుడైతే మనం వర్తమానంలో జీవిస్తామో, అప్పుడు గతము చూడొచ్చు, భవిష్యత్తు చూడొచ్చు అన్నదానికి నిదర్శనమంట. అలా ఎన్ని అద్భుతాలంటే ధ్యానంలోకొచ్చాక బోలెడన్ని అద్భుతాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ జూమ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేడం. థాంక్ యూ మేడం. టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ! స్టాప్ చేయరా వీడియో? వల్లి గారు